సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. ఏళ్ల తరబడి మన కష్టం సుఖం మన బలగం ఎంతున్నా ఒక్కసారి ఈ రాజకీయ ఆటలో ముందుకు వెళ్ళలేని పరిస్థితులు కనబడతాయి. అవి మన వెనక్కి లాగుతూ ఉంటాయి. రోజు మన వెనక్కి లాగుతూ ఉంటారు. అలా వెనక్కి లాగినప్పుడు మనం ఎలా స్పందించాలి, ఎలా ఎదుర్కోవాలి, మన భవిష్యత్తు మీద ఆధారపడుతుంది. మనం వెనక్కి లాగేటప్పుడు ఏముంటుంది, మనం ఎలా ముందుకెళ్ళాలో ఆలోచించాలి, ఎలా స్పందించాలో ఆలోచించాలి. ఆ ఆలోచన విధానమే మన భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. మన భవిష్యత్తునే నిర్ణయిస్తుంది. మరి అలాంటి పరిస్థితుల్లో ఉన్నా నేను కూడా ఇవ్వాలి. అలాంటి గందరగోళ పరిస్థితిలోనే నేను కూడా ఉన్నాను. నా ఆలోచన కూడా చెప్తుంది, నా మనసు ఇంకో చెప్తుంది. నా ఆలోచన ఏమో వేరే విధంగా, నా మనసు ఏమో ఇంకో విధంగా పనిచేస్తుంది, ఇంకో విధంగా పనిచేస్తుంది. మరి ఇంతకాలం మన చేత్తో పట్టుకునే జనసేన జెండా, ఈ నీడ, ఈ జెండా మనకి నీడనిస్తుందా, చల్లదనాన్ని ఇస్తుందా, భవిష్యత్ మీద భద్రత ఇస్తుందా అని ఇలాంటి చాలా ఆలోచనలు వస్తాయి. కానీ మనల్ని నిలబెట్టిందే జనసేన జెండా. ఈ జెండా కిందే పోరాటం చేశాం. ఈ జనసేన జెండా కిందే మనకి గుర్తింపు గౌరవం వచ్చింది. ఇంత గుర్తింపు గౌరవం వచ్చి అంటే అది జనసేన పార్టీ జెండా కిందే. జనసేన పార్టీ జెండా కిందే. నియోజకవర్గ పరిధి దాటి నగర పరిధి దాటి ఈరోజు రాష్ట్రంలో ఈ జెండా ఉన్న పవన్ కళ్యాణ్ గారి వల్లనే మనకి గుర్తింపు వచ్చిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఉందా? లేదు. ఉందా? లేదు. మరి లేదా? మరి అట్లాంటి జనసేన పార్టీ జెండాని పవన్ కళ్యాణ్ గారిని వదులుకోవాలా వద్దా అనేది మీ నిర్ణయం మీద ఆధారపడి. అట్లాంటి జనసేన పార్టీ జెండాని పవన్ కళ్యాణ్ గారిని వదులుకోవాలా వద్దా మీరు చెప్పాలి. వదులుకున్నావా? మనం నిర్ణయించాలి. మీరు చెప్పాలి. జనసేన పార్టీలో మన ప్రయాణం చేద్దామా వద్దా అని మీరు అందరూ చాలా మంది చెప్తున్నారు. నేను ఇక గుర్తింపు గౌరవం వచ్చినాయి అంటే అది జనసేన పార్టీ వల్ల, పవన్ కళ్యాణ్ గారే నేను భావిస్తున్నాను. సంపూర్ణంగా నా మనసుతో చెప్పే మాట ఈ రోజు కాదు, డే వన్ నేను చెప్పాను. చెప్పినప్పుడు నా చేతిలో జనసేన పార్టీ జెండా నేనందరూ 10 రోజుల్లో మర్చిపోండి. ఆవేశంలో ఉండొచ్చు. మీ నిర్ణయాలన్నీ తెలియజేశాను. ఈ రోజున మనం చాలా బలంగా పనిచేస్తాం. ఆ పని చేసినప్పుడు కష్టపడి పనిచేసాం, డబ్బులు ఖర్చు పెట్టాం. మన దగ్గర అన్ని సంపాదన లేదు. ఉందా? మన దగ్గర మన సొంత డబ్బులే కానీ ఎక్కడ ప్రజల సొమ్ము కూడా ఒక్క పైసా మన దగ్గర లేదు. మన తాహతికే తగ్గట్టు ఖర్చు చేశాం. కింద మీద పడ్డాం. సాయం అని వచ్చిన వాళ్ళకి సాయం చేశాం. ఎలాగా? మన పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకున్నాం. ఎవరిని ఆదర్శంగా తీసుకున్నాం? పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకున్నాం. ఆయన ఆదర్శంగానే తీసుకున్నాం. మన సొంత డబ్బులే ప్రజలకు ఇచ్చాం. మన తాతకు తగ్గట్టు మనం అండగా నిలబడ్డాం. ఇవన్నీ నాయకుడి దగ్గర నుంచి నేర్చుకున్నాం అనేటువంటిది నేను ఇక్కడ సంపూర్ణంగా భావిస్తున్నాను. ప్రజలకి ఏది మంచో, ఎలా మనం నిలబడ్డామో ఇవన్నీ వాళ్ళకే తెలుసు. ఈ గుండె ధైర్యం, ఈ పోరాటం, ప్రజల పక్షాన్ని నిలబడ్డాం, ఇవన్నీ కూడా మనకి పోరాటాల నుంచి వచ్చినాయి. కానీ డబ్బు నుంచి మాత్రం వచ్చినాయా? డబ్బు నుంచి రావాలి. ఇవన్నీ ఎలా చేసాం? మనందరం కూడా పోరాటాల నుంచే నిలబడ్డాం.
మనమే పశ్చిమ నియోజకవర్గ సీట్ కోరుకున్నాం. 8-9 ఏళ్ళ సుదీర్ఘ ప్రయాణం పార్టీ, సుదీర్ఘ ప్రయాణం, కష్టపడ్డాం, ప్రజలు తిరిగాం, ప్రజలతో మమేకం అయ్యాం. అందువల్లే పార్టీ సీట్ కోరుకున్నాం. ఏం రాశ కాదే, అత్యాశ కాదే, పదవి లేకుండా ఈ 5 ఏళ్ళు ప్రజలకు సేవ చేయలేదు. ఈ 5 సంవత్సరాలు ప్రజలకు అండగా నిలబడలేదా? చేసే కదా. అంతకు మించి నియోజకవర్గానికి అభివృద్ధి చేయాలి, ప్రజలకి అండగా నిలబడాలంటే మనకు కూడా ప్రజాప్రతినిధి అవ్వాలి. ప్రజాప్రతినిధి అవ్వాలి. ఈ మాట లేదు కదా, పవన్ కళ్యాణ్ గారు చెప్తారు, చంద్రబాబు గారు చెప్తారు, ఇంకో నాయకుడైనా చెప్తారు. ఒక పరిధి దాటి ప్రజలకి సేవ చేయాలంటే ఖచ్చితంగా ఏం కావాలి? పదవే ఉండాలి. అందుకని మనం కూడా ఏం చేసాం, పదవే ఉంటే బాగుంటుంది. కూడా పార్టీ అధ్యక్షులు చెప్పిన తర్వాత పార్టీ అధ్యక్షులు చెప్పిన తర్వాత నేనెక్కడ వేరే పార్టీ కార్యాలయానికి కూర్చోలేదే, నేనెక్కడ వేరే పార్టీ నాయకులతో చర్చలు చేయలేదే. మీకు చాలా మంది ఫోన్ చేస్తారు, మాట్లాడతారు, అది తప్ప మాట్లాడతారు కదా. చాలా మంది అడుగుతారు కదా, అడుగుతారు. మనం ఫోన్ మాట్లాడుకో, ఇంకో మీతో మాట్లాడారు. మీ ఫోన్ మీకే వస్తున్నాయని చెప్తున్నారు, మాట్లాడారు. మీ ఫోన్ వచ్చినంత మాత్రాన్ని మీరు మారిపోయింది. మరి వెళ్ళినోళ్ళనే ఏమనాలి, ఉన్నోళ్ళనే ఏమనాలి? వెళ్ళినోళ్ళనే ఏమనాలి, ఉన్నోళ్ళనే ఏమనాలి? జమ్మని వెళ్ళిపోయి పరిగెత్తుకొని వెళ్ళిపోయి వేరే పార్టీ జెండా పోసేస్తే మీరు జన సైనికులు, వేరే పార్టీ జెండా పట్టుకోకపోతే మీరు జన సైనికులు కాదా? ప్రజాస్వామ్యంలో అభిప్రాయం చెప్పే అవకాశం కూడా లేదా? మాట్లాడకుండా వేరే పార్టీ జెండా పంచుకుంటే మీరు జన సైనికులు, జనసేన పార్టీ జెండా మేము పంచుకుంటే మేము జన సైనికులు కాదా? మేము జనసేన పార్టీ కాదా? రాత్రి పగలు ఒకదప్పుడు ఉపన్యాసాలు ఇచ్చారు కదా, మేము నిజాయితీ కూర్చోని మాట్లాడారు కదా. ఎక్కడ బాగా చెప్పండి, మనకి బాగా తెచ్చున్న వజ్రాలేమో ఇక్కడ ఎలా పార్టీ భవిష్యత్తు, ఎలా క్లాస్ సింబల్ ఉండాలా, రాజధానిలో ఎలా చేయాలా అని ఆలోచిస్తే మా సంగతి ఏంటి, మా పదవులు ఏంటని మాట్లాడుకోవడానికి పోతే ఎలాగా? అంటే వాళ్ళదేమో వ్యక్తిగత స్వార్థం, మనదేమో పార్టీ భవిష్యత్తు, మనదే భవిష్యత్తు, మనది ఉమ్మడి లక్ష్యం, మన ప్రయాణం అందరూ